నన్నే ముప్పు తిప్పలు పెడుతున్నాడు, వాణ్ణి ఎలా క్షమిస్తాను, వాణ్ణి ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించను అంటూ సన్నీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అనుకున్న విధంగానే సన్నీ అయితే ఏదో రకంగా శివాని కేసులో ఇరికించాలని ప్రయత్నాలైతే మొదలు పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న హాసిని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తన తల్లి రాగానే వెళ్ళిపోయాడు అని చెప్పారు కదా, తన తల్లినే కలుసుకుని తనకి వివరంగా చెప్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ హాసిని అయితే నిర్ణయించుకుంటుంది. అనుకున్న విధంగానే డీసీపీ ఇంటికి అయితే వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళి డీసీపీ సార్ అని పిలవంగానే అప్పుడే ఇక స్వర అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చిన స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది హాసిని అయితే. మీరు డీసీపీ సార్ అంటూ అనగానే నేను డీసీపీ సందీప్ వాళ్ళ అమ్మనమ్మా అంటూ అనగానే అంటే సందీప్ అంటే సన్నీయా? ఇన్ని రోజులు సన్నీ గురించి తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థమైంది, డీసీపీ ఒక మూర్ఖుడు, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేస్తాడు అని ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉండగా ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు, నిన్నే అడిగేది అంటూ ఇక స్వర అడుగుతూ ఉండగా అమ్మాయి మేడం అంటూ ఒక్కసారిగా హాసిని అయితే స్వర దగ్గరికి వస్తుంది. ఏమని పిలిచావు అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే. అమ్మాయి మేడం అంటూ హాసిని అయితే మళ్ళీ పిలవంగానే నువ్వు అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే. నేను కైలాని అమ్మాయి మేడం, మీ కైలాని అంటూ చెప్పంగానే ఆ మాటకి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది స్వర అయితే. ఏంటి నువ్వు కైలావా? చాలా సంతోషంగా ఉందమ్మా, నిన్ను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక ఎంతగానో సంతోషపడుతుంది స్వర. మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మేడం. ఇన్ని రోజులు మిమ్మల్ని కలుసుకోలేకపోయాను, బాబీని కలుసుకోలేకపోయానని ఎంతగానో బాధపడ్డాను. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇద్దరిని కలుసుకోగలిగాను అంటూ చెప్పంగానే ఆ మాటకి స్వర అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి ఇద్దరిని కలుసుకోగలిగావా? అంటే బాబీ నీకు కనిపించాడా? బాబీ ఎక్కడున్నాడో చెప్పమ్మా అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే. బాబీ ఈ ఊర్లోనే ఉన్నాడు, మీకు తెలుసు అంటూ అనగానే ఏంటి నాకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే. అవును అమ్మాయి మేడం, మీకు తెలుసు. సత్తమ్మ మీ ఇంటికి పనికి వస్తుంది కదా, తన కొడుకుగా పెరుగుతున్న శివాయే మీ బాబీ అంటూ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది స్వర అయితే. ఏంటి శివ బాబీయా? ఇదేంటి ఇన్ని రోజులు నా కళ్ళ ముందే తిరుగుతున్నా నా కన్న కొడుకుని నేను గుర్తుపట్టలేకపోయానా? నేను ఎంత పొరపాటు చేశాను, నేను ఎంత తప్పు చేశాను? ఇన్ని రోజులుగా నా కొడుకుని నేనే గుర్తించలేక ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ ఆలోచిస్తూ ఉంటుంది స్వర అయితే. మీరు అమ్మాయి మేడం అని తెలిసిన తర్వాత నా మనసు కొంచెం కుదుట పడింది. మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను మేడం. సన్నీ ప్రవర్తన అసలు బాగోలేదు. సన్నీ నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు. నేను బాబీని ప్రేమించాను, నేనే కైలానని, శివాయే బాబీ అని సన్నీకి తెలియదు. తనకి గనక తెలిస్తే శివాని ఖచ్చితంగా ఏదో కేసులో ఇరికించి ఖచ్చితంగా బయటికి రాకుండా చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు మనకి బాబీ దూరం అయిపోవడానికి కారణం కూడా సన్నీయే కాబట్టి సన్నీయే మీ ఇద్దరిని దూరం చేశాడు. మీ ఇద్దరు దూరం అవ్వడానికి కారణం సన్నీయే అంటూ జరిగింది అయితే మొత్తం చెప్తుంది హాసిని అయితే. అప్పుడే అసలు నిజం తెలుసుకున్న స్వర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా బిడ్డ జీవితం ఇంత దారుణంగా నాశనం చేసిన సన్నీకి బుద్ధొచ్చేలా చేస్తాను. వాడు చేసిన తప్పు వాడికి తెలిసొచ్చేలా చేస్తాను. నాతో పద అంటూ ఇక హాసినినైతే తీసుకుని శివ దగ్గరికి వస్తుంది స్వర. స్వరాని చూసిన శివ అయితే చాలా సంతోషపడుతూ అమ్మా
అమ్మ అంటూ దగ్గరికైతే వస్తాడు. ఇక శివాని చూసిన స్వర అయితే ఎంతగానో సంతోషపడుతూ నాన్న బాబీ బాబీ అంటూ దగ్గరికైతే తీసుకుంటుంది. ఇక ఆ విధంగా ఇద్దరూ కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నీ తల్లిగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు నా మాట కాదనకూడదు అంటూ అనగానే నువ్వు ఏం చెప్పినా చేస్తానమ్మా అంటూ చెప్తూ ఉంటాడు. బాబీ అయితే సరే నాతో పాటు రా అంటూ ఇక ఇద్దరినీ కూడా గుడికి అయితే తీసుకుని వెళ్తుంది స్వర. గుడికి తీసుకువెళ్ళి అక్కడున్న అమ్మవారి మెడలో పసుపు కొమ్ము తీసి నువ్వు వెంటనే ఈ పసుపు తాడు కైలా మెడలో కట్టు అనంగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు శివ. అయితే ఏంటి కైలా మెడలో కట్టడం ఏంటి, తను డాక్టర్ కైలా కాదు అంటూ అనంగానే నువ్వు విషయం తెలియక అలా మాట్లాడుతున్నావు, తను డాక్టర్ కాదు, తను నీ చిన్నప్పటి స్నేహితురాలు కైలా అంటూ చెప్పంగానే అప్పుడే అడుగుతూ ఉంటాడు శివ. అయితే ఏంటి నువ్వు కైలావా, నిజం చెప్పు అంటూ అనంగానే అవును, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా నీ కైలాని అంటూ చెప్తూ ఉంటుంది హాసిని. అయితే అప్పుడే ఎంతో ప్రేమగా దగ్గరికి అయితే తీసుకుంటాడు శివ. ఇక ఇద్దరు ప్రేమని చూసి ఇక స్వర అయితే వెంటనే నువ్వు తన మెడలో తాళి కట్టు అంటూ అనంగానే ఇక స్వర చెప్పంగానే ఇక వెంటనే శివ అయితే హాసిని మెడలో తాళి కడతాడు. అప్పుడే ఇక కంగారుగా సన్నీ అయితే వస్తాడు. ఏంటి వచ్చావా, నిన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పానో తెలుసా, నా కొడుకు బాబీకి అలాగే కైలాకి పెళ్లి చేశాను, ఒక్కసారి నీ కళ్ళతో చూడు అంటూ ఇక సన్నీకి స్వర అయితే ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.